హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ వ్లాగ్. టుడేస్ వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్. సో చిన్న చిన్న మీమ్స్ పెట్టాను. దిస్ ఈజ్ ఐషుస్ రియాక్షన్ వెన్ ఐ సెడ్ కమ్ ఆన్ ఐషు లెట్స్ గో అవుట్ అయినప్పుడు ఐషు చేసే లిటిల్ థింగ్స్ ఇలాగే ఉంటాయి. ఒక రన్ చేసుకొని వచ్చేయడం కానీ, ఫుట్వేర్ పట్టుకొని వచ్చేయడం కానీ, ఎవ్రీ పేరెంట్స్కి ఉన్న ఎక్స్పీరియన్సే ఇది. సో ఎనీవేస్ టుడే ఈస్ హర్ డే. సో తను అలాగా బయటికి తీసుకువెళ్తున్నాను. యాక్చువల్గా వ్లాగ్ చేయాలని అనుకోలేదు, బట్ కానీ నేను వెళ్ళే ప్లేస్ చాలా బాగుంటుంది, వెరీ పీస్ఫుల్గా ఉంటుంది. ఒక సైడ్ ఫీల్స్ కానీ, ఇంకొక సైడ్ ఉన్న అవి చెరువు కానీ చాలా బాగుంటుంది. సో పీపుల్ రియాక్షన్, ఎవ్రీ టైమ్ పీపుల్ రియాక్షన్ ఉంటుంది. సో మై ఇన్నర్ ఫీలింగ్ విల్ బి లైక్ దిస్ అని ఒక స్మాల్ మీమ్ పెట్టాను. అండ్ దెన్ ఇట్ వాజ్ లైక్ నేను వ్యూ చూపించమని నేను మా తమ్ముడికి చెప్తా ఉంటే హీ వాజ్ లైక్ షోయింగ్ మీ, నన్ను కాదురా మొత్తం వ్యూని చూపించు, వ్యూస్ బాగుంటుంది అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఆల్మోస్ట్ సన్సెట్ అయిపోతుంది. ఇట్స్ లైక్ 5 అయిపోయింది కాబట్టి నాట్ మచ్ లైట్ దేర్, అందుకే అంత క్లారిటీగా వీడియో కూడా రాలేదు. సో ఐషుని ఇలా కొంచెం ఈ ప్లేస్కి తీసుకొస్తే ఫ్రీ అవుతుంది కదా. నేను యాక్చువల్గా ప్లే గ్రౌండ్కి తీసుకువెళ్ళాను, కానీ ప్లే గ్రౌండ్ చాలా డస్టీగా ఉంది. అండ్ మోర్ ఓవర్ మాకు ఇక్కడ ఒక మ్యాచ్ జరుగుతుంది. లైక్ ఎలా చెప్పాలంటే ఒక బ్రో కోసం అని చెప్పేసి ఇలా ఒక మ్యాచ్ కండక్ట్ చేశారు. అన్ఫార్చునేట్గా తను ఇప్పుడు లేరు. సో ఒక టోర్నమెంట్ లాగా పెట్టారు. సో అది జరుగుతుంది, అందుకని ప్లే గ్రౌండ్కి తీసుకువెళ్ళలేదు. సో ఇలా బయటికి తీసుకొస్తేనే కొంతసేపు ఆడుకుంటుంది అని చెప్పేసి. సో మోస్ట్లీ మీరు చూస్తే ఐషు కొంచెం ఇంకా కొంచెం బాగా కిడీష్గా కనిపించవచ్చు, ఎందుకంటే ఇట్ వాజ్ లైక్ ఇట్ హ్యాపెన్స్ అండి, అందరితోనే అవుతుంది. ఎవ్రీ కిడ్ విల్ ఫేస్ దిస్ టైం. బికాజ్ ఒక బేబీ పుట్టిన తర్వాత ఒక కిడ్ ఉంటున్నప్పుడు మనకి ఇంకో బేబీ పుట్టాక ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఫస్ట్ కిడ్కి ఎప్పుడు అటెన్షన్ సీకింగ్ ఒక ఇది ఉంటుంది. సో దానివల్ల తను కంటిన్యూస్గా ఎలాగంటే నాకు అటెన్షన్ రావాలి, నన్ను ఎక్కువ కేర్ చేయాలి, నన్నే బాగా చూడాలి. సో నేను ఇలా యాక్ట్ చేస్తే నన్ను ఎవరు షూర్గా నేను బిగ్ కిడ్ని ఇప్పుడు నేను నా ఏజ్కి తగ్గట్టుగా నేను ఉంటే ఎవరు కేర్ చేయరు. నాకన్నా లోయర్ ఏజ్లో నేను బిహేవ్ చేస్తే నన్ను అలా బాగా చూస్తారు అని ఓకే అటెన్షన్ సీకింగ్తో తను ఇప్పుడు అలా అయిపోయింది. సో ఇట్ విల్ బికమ్ నార్మలైజ్ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్లో అది నార్మల్ అయిపోతుంది. నేను ఎందుకు అంత స్పెసిఫిక్గా దాన్ని స్ట్రెస్ చేసి ఇలా ఉండకూడదని నేను చెప్పలేదు అంటే ఇట్స్ కామన్, ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ హర్. సో వీ మస్టంట్ స్ట్రెస్ ఎనీ వన్ ఆర్ ఫోర్స్ హౌ టు బిహేవ్. కాబట్టి నేను ఎప్పుడూ చెప్పను తనకి. సో ఎనీవే షీ ఆల్రెడీ నోస్. బ్రెయిన్ చాలా బ్రెయిన్ ఈ బేబీ మాత్రం. బికాజ్ ఇఫ్ మీరు ఒక 5 minutes మాట్లాడితే బైలింగ్యువల్, తను తెలుగు మాట్లాడుతుంది, తెలుగు మాట్లాడే వాళ్ళతో ఇంగ్లీష్ మాట్లాడుతుంది, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళతో. ఇఫ్ యూ స్పీక్ హిందీ షీ కెన్ అండర్స్టాండ్, ఇఫ్ యూ స్పీక్ తమిళ్ షీ కెన్ అండర్స్టాండ్. అలా ఉంటుంది ఈ బేబీ బ్రెయిన్. అంటే రిప్లై ఇవ్వలేకపోతుంది మీద 2 languages బికాస్ ఎవరు లేరు మాట్లాడడం వాళ్ళు. నేను ఇంగ్లీష్లో మాట్లాడి మా మమ్మీ పేరెంట్స్ అందరూ కూడా తెలుగులో మాట్లాడడం వల్ల తను 2 languages వచ్చాయి. బహుశా మిగతా లాంగ్వేజెస్ మాట్లాడి తనకి అవి కూడా వస్తాయి. అంత ఫాస్ట్ క్రాబింగ్ అండి. ఒక స్కూల్లో ఏదైనా చెప్తే అక్కడే నేర్చుకుంటుంది, అక్కడే నేర్చుకుని వస్తుంది ఇంటికి. ఏమి నేను స్పెసిఫిక్గా ఇంటి దగ్గర ఏమి నేర్పించేది లేదు. కానీ నా టైంలో ఈవినింగ్ వచ్చాక హార్డ్లీ 3 to 4 hours నేను ఐషుకి ఇచ్చేస్తాను. తనతోనే టైం స్పెండ్ చేసి ఒక 1 hour చదివించి అని రివైజ్ చేయించి మిగతా 2 to 3 hours మాత్రం తనతోనే ఆడుతూ అలా టైం స్పెండ్ చేస్తాను ఎక్కువ. బికాజ్ తనకి ఇప్పుడే ఎక్కువ టైం ఇవ్వాలి అంటిల్ ఒక సర్టెన్ ఏజ్ వరకు. అప్పుడే తనకి తెలుస్తుంది వాట్ ఈజ్ గుడ్, వాట్ ఈజ్ బ్యాడ్, వాట్ ఈజ్ ఎస్, వాట్ ఈజ్ నో అని. అప్పటి వరకు మనం టైం స్పెండ్ చేయకుండా మన పనులు మనం చేసుకుంటూ ఉంటే కిడ్స్ విల్ బికమ్ డిఫరెంట్. దట్స్ వై ఐ గివ్ లాట్ ఆఫ్ టైం. అండ్ టెంపుల్ అక్కడే ఉంది, రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్. సో అక్కడ టెంపుల్కి వచ్చాను నేను. ద మీన్ వేల్ ఐషుకి రమ్మని చెప్తూను వస్తుంది. సో నేను వచ్చి ఫస్ట్ నేను ప్రేయర్ చేసుకొని నేను బయటకు వచ్చి వెయిట్ చేస్తున్నాను. అండ్ దెన్ ఈ టెంపుల్ చాలా బాగుంటుంది, లైక్ గుడ్ వైబ్రేషన్ ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఫర్ షూర్ యూ విల్ రిసీవ్ వెరీ గుడ్ వైబ్స్. యాక్చువల్లీ దిస్ ఆల్ న్యూ, నేను ఇది ఎప్పుడు చూడలేదు, నేను ఇప్పుడే వచ్చి చూడడం. అంటే ఇట్స్ బీన్ లైక్ 2 years అయిపోయింది నేను ఇక్కడికి వచ్చి.
సో ఈరోజే నేను రావడం. ఇట్స్ లైక్ నైస్ వైబ్రేషన్స్, వెరీ గుడ్ పాజిటివిటీ చాలా బాగుంది ఇక్కడ. సో అండ్ దెన్ అటుపక్క స్టెప్స్ ఉంటాయి మేము ఫస్ట్ చూసినప్పుడు. ఇప్పుడు అంతా చేంజ్ అయిపోయింది, ఎవ్రీథింగ్ హ్యాస్ చేంజ్డ్. సో ఐషు వచ్చేసింది చూడండి. ఐషుకి ఫస్ట్ అట్రాక్షన్ ఆ బెల్. సో బెల్ హిట్ చేస్తుంది ఫస్ట్. I have an theoretical science knowledge అండి, like why we have bells in the temple and does God exist or not, devils exist or not. I have this lot of knowledge. I have researched a lot. రీసెర్చ్ కన్నా రియలైజ్ అయ్యింది నేను చాలా ఎక్కువ, అంటే ఒక్కొక్క విషయాన్ని చూశాక. సో తను అక్కడ ప్రేయర్ చేయమంటే చేస్తుంది. तो रुको जरा, सबर करो. సో తన్ని పాడమని చెప్తే, ఐ మీన్ లైక్ శ్లోక చెప్పంటే తను చెప్పలేదు. షీ కేమ్ బ్యాక్ అండ్ మా బ్రదర్ లైక్ ఏంటి ఇప్పుడు మళ్ళీ బెల్ దగ్గరికి వచ్చిందా, లిఫ్ట్ చేయాలా అని భయపడుతున్నాడు. సో అటుపక్క స్టెప్స్ క్లోజ్ చేసేసి ఉన్నాయి. సో ఇటుపక్క వచ్చాము. ఎలాగైనా అటైనా స్టెప్స్ క్లైమ్ చేసి ఎలాగో వెళ్ళాలి కదా. సో ఈ రూట్ కొంచెం లేట్ అయితే కనుక వెళ్ళకూడదు, అవాయిడ్ చేయాలి. ఎందుకంటే చాలా డీప్ ఏరియా, అంటే లైక్ ఆల్మోస్ట్ ఇంకా మౌంటైన్ అక్కడ ఉన్నది, హిల్స్ ఇంకా బ్యాక్ ఆఫ్ దిస్ టెంపుల్ అనేది. సో లేట్ నైట్స్ అవాయిడ్ చేయాలి, ఎవరు ఉండరు. దట్టు సండే కదా ఈరోజు. సో రష్ లేదు, ఎవరు రారు కూడా. యూజువల్గా చాలా తక్కువ మంది వచ్చి వెళ్తూ ఉంటారు. అండ్ దెన్ ఈ లేక్ వ్యూ కోసమే వాడిని స్పెసిఫిక్గా షూట్ చేయమంటే అరే ఆస్పెక్ట్ రేషియో ఉంటుంది కదా, లైక్ యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఆర్ 4:16, 9:16 ఇలా ఉంటాయి కదా. సో ఆ ఆస్పెక్ట్తో నేను మాట్లాడుతున్నాను. అరే ఇటు తిప్పరా కెమెరా, ఐ మీన్ లైక్ అటు తిప్పరా ఫోన్, ఇటు తిప్పరా ఫోన్ అంటుంటే వాడు ఫోన్ తిప్పడం అనేసి వ్యూని తిప్పేసేవాడు, అటు నుంచి ఇటు తిప్పేసేవాడు. సో మోరోవర్ స్మాల్ ఆస్పెక్ట్తో లైక్ వాట్ టు సే ఇన్స్టాగ్రామ్ ఆస్పెక్ట్తో కొన్ని వీడియోస్ తీశాడు. అండ్ అక్కడేమో బర్డ్స్ ఉన్నాయి, బర్డ్స్ని వీడియో తీయమంటే వాడిని జూమ్ చేసేవాడు. సో వాడు ఇంకా ఎక్స్పీరియన్స్డ్ కాదు, వాడికి అంత తెలీదు ఎలా కెమెరాతో తీయాలని. సో వాడు అలా తీసేసేవాడు. మోరోవర్ అంటే ఐషుని హ్యాండిల్ చేస్తూ నేను ఉండాలి కాబట్టి వాడిని వీడియో తీయమన్నాను. అంత క్లారిటీగా రాలే, బికాజ్ ఆల్మోస్ట్ డాన్, అంటే ఇంకా ఈవినింగ్ అయిపోయింది, లైట్ పోతుంది, చాలా తక్కువ లైట్ ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. చీకటి పడిపోతుంది ఇంకొంతసేపట్లో, 10-15 మినిట్స్లో డార్క్ అయిపోతుంది, అలాంటి టైమింగ్ ఇది. సో చాలా లోటస్ ఉన్నాయి. మీకు తెలుసు ఒక్క కార్నర్లో ఎందుకు ఇన్ని లోటసెస్ ఉన్నాయో ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. అండ్ మోరోవర్ అంత ఏరియాలో చూడకపోవచ్చు, కానీ ఆ ఒక్క స్పెసిఫిక్ ఏరియాలో మాత్రం లాట్స్ ఆఫ్ లోటస్ ఉన్నాయి. సో చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ పల్లెటూరు వాతావరణమే. ఇంకా నాది విలేజ్ కాదు యాక్చువల్గా, కాకపోయినా స్టిల్ ఆ ఒక కల్చర్ని బాగా ఫాలో అవుతారండి ఇక్కడ. అందరికీ పొలాలు ఉండడం కానీ, ఇలాగ చిన్న చిన్న క్యాటిల్స్ ఉండడం కానీ, షీప్స్ పెట్టుకోవడం, గోట్స్ ఉండడం, బఫెలోస్ ఉండడం, కౌస్ ఉండడం, అండ్ దెన్ ఇలా వాటర్ రిజర్వాయర్స్ ఉంచుకోవడం, టెంపుల్స్ బాగా వర్షిప్ చేయడం, ఇవన్నీ బాగా పాత కల్చర్స్ ఉన్నాయి మా ఊర్లో. అందరూ ఫాలో అవుతారు కూడా బాగానే. సో ఇది యాక్చువల్గా విలేజ్ కూడా కాదు, ఆల్రెడీ దీనికి పట్నం అని ఒక పేరు కూడా ఇచ్చేసారు, మండలం కింద ఉంది ఇప్పుడు. అండ్ మోరోవర్ బట్ స్టిల్ ఇవన్నీ మాత్రం ఈ క్రాప్స్ అండ్ ఫీల్డ్స్ చూస్తే మీకు డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇది ఆల్మోస్ట్ మా ఇంటికి చాలా దగ్గర, బట్ స్టిల్ దానికి ఉండే క్రేజ్ కానీ వ్యూ కానీ నార్మల్ కాదు. ఎందుకంటే ఎలిమెంట్స్లోనే ఒక్కొక్క ఏదైనా హాట్స్పాట్ వ్యూ లాంటిది ఏమైనా ఉంది అంటే ఇదే ఒక్కటే. వచ్చి అలా చూస్తూ చాలామంది ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తూనే ఉంటారు. సండేస్ వాకింగ్కి, ఎవ్రీడే వాకింగ్కి వస్తారు యూజువల్గా. బట్ సండేస్ ఎందుకంటే వీకెండ్స్ కదా, సో ఎక్కడికైనా ప్లేస్కి అవుట్ ఆఫ్ ఎలమెంట్స్కి వెళ్ళే అంత ఇంట్రెస్ట్ లేకపోతే ఇక్కడికే వచ్చి స్టే చేసి కొంచెం టైం స్పెండ్ చేస్తుంటారు, ఫ్యామిలీస్తో అందరూ వస్తారు. బట్ లేట్ అయిపోయింది మేము వచ్చేసరికి, సో అందరూ వెళ్ళిపోయారు కూడా. కొంచెం చాలా తక్కువ మంది ఉన్నారు ఆ సైడ్స్గా.
సో అలాగా మేము కొంచెం లేట్ అయిపోయినా కూడా మేము వీడియో తీయడానికి ట్రై చేసాము. సో కొంతమంది తెలియని వాళ్ళైనా చూస్తారని. అండ్ దెన్ ఇదంతా ఫిష్ పాండే, ఫిషెస్ ఉంటాయి ఇన్సైడ్, ఫిషెస్, టర్టిల్స్, స్నేక్స్ కూడా ఉంటాయి. సో అందుకని లేట్ నైట్ ఇట్ సైడ్ రాకూడదు. ఇప్పుడు మీరు చూసిన టెంపుల్ అయితే లైక్ ఎండ్ ఆఫ్ ఎలమంచిలి అనమాట అది. ఇంకా నెక్స్ట్ ఇంకో ఊరు వచ్చేస్తుంది, జంగులూరు సంథింగ్ ఉంది, జంగులూరే. సో అలా పొలిమేరు లాగా ఒక టెంపుల్స్ కూడా ఉంది. పొలిమేరుకి టెంపుల్స్ ఉంటాయి కదా, అది ఎందుకు మీకు తెలిస్తే కూడా కమెంట్ చేయండి. పొలిమేరులో ఎందుకు టెంపుల్స్ ఉండాలి పర్టికులర్గా? ఎట్ ఎండ్ ఆఫ్ యువర్ విలేజెస్ వై షుడ్ టెంపుల్స్ బీ దేర్? వాట్స్ ద పవర్, వాట్ ఈస్ ద ఫినామినన్ ఇన్ ఇట్ అనేది మీరు చెప్పండి. సో తను ఇలా క్రాప్ ఫీల్డ్ వదిలేనండి, ఇది ఫుల్ ఆఫ్ రైస్ ఫీల్డ్ అనమాట. యూ కెన్ సీ దట్ రైస్ గ్రెయిన్స్ అండ్ ఆల్. ఆ కలర్ చూసారా, గ్రీన్ నుంచి ఆ గోల్డెన్ కలర్, ఇట్ ఈస్ లైక్ సో గుడ్, సో నైస్. యాక్చువల్గా ఆయుష్కి ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్, పొలంలోకి ఎప్పుడు మేము తీసుకొని వచ్చేదే లేదు. కానీ ఈరోజు మాత్రం తను ఒక ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎప్పుడు పార్క్, ఎప్పుడు ఆ స్వింగ్ అవేనా, ఇవి కూడా చూడాలి కదా. సో తను బాగా ఎక్స్పీరియన్స్ చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.